మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే అండి, నేను వసుధార, లైఫ్ కోచ్, మ్యారేజ్ కౌన్సిలర్. ఒక బీటెక్ విద్యార్థిని సెకండ్ ఇయర్ చదువుతుందని చెప్పారు. ఆ అమ్మాయి ఎగ్జామ్ హాల్లోకి మొబైల్ తీసుకెళ్ళింది. నియమం ప్రకారం అది తప్పే, చీటింగ్ అనొచ్చు, ఇంకేదో కొన్ని కారణాల వల్ల మొబైల్స్ అవి అలౌడ్ లేదు. ఆ అమ్మాయి తీసుకెళ్ళింది, పొరపాటే. కానీ ఆ ఒక పొరపాటు ఎంత దూరం తీసుకెళ్ళింది ఆ అమ్మాయిని అంటే, ఆ అమ్మాయి ఈవేళ మన మధ్య లేదు. తప్పులకి శిక్షలు అవసరమేనండి. శిక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? శిక్ష మనిషి ప్రవర్తనలో మార్పు తీసుకురావటానికి ఉద్దేశించింది, కానీ వాళ్ళ జీవితాలను అంతం చేసేటంతది మాత్రం కాదండి. శిక్ష యొక్క ఉద్దేశం మార్పు తీసుకురావటం, తనని తాను దిద్దుకోగలగాలి. ఆ ఉద్దేశం శిక్షది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి చెప్పిన నోట్ ప్రకారం ఆ అమ్మాయిని టార్గెట్ చేశారు, షేమింగ్ చేశారు. పదే పదే నువ్వే తప్పు, నువ్వు ఇలా చేశావు అని ఆ అమ్మాయిని టార్గెట్ చేయటం వల్ల ఎంత ఒత్తిడికి అమ్మాయి గురైందని అంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి మరి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ మనం అందరము ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే, ఏం నేర్పిస్తున్నాం మనం పిల్లలకి? శిక్షలు అవసరమే, ఎందుకంటే అవి క్రమశిక్షణలో పెడతాయి పిల్లల్ని. పరిణామాలు, కాన్సిక్వెన్స్ అనేది తప్పనిసరిగా అవసరమే. కానీ ఆ శిక్షలు, ఆ పరిణామాలు ఆ యొక్క జీవితాన్ని బలి తీసుకునేంతగా ఉండటం అనేది అవసరం లేదండి. మనం ఎలా మాట్లాడుతున్నాం ఒక్కోసారి అనిపిస్తుంది, అసలు మనుషులు మాట్లాడటం, వినటం రెండు మానేశారండి. మాట్లాడితే అవతలి వాళ్ళని నొప్పించేట్టుగా, బాధించేట్టుగా షేమింగ్, క్రిటిసిజం, సర్కాసం, బ్లేమ్ చేయటం. వినటం అనేది అసలు లేదు. ఒకరు మాట్లాడుతున్నారని అంటే ఆ వినటం వెనక ఇంకా వీళ్ళు నన్ను ఏదో టార్గెట్ చేస్తున్నారు అనుకునేట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు అలాగే రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈఎంఐ విషయంలో కూడా అమ్మాయి ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది కోల్పోయింది. పదే పదే అమ్మాయిని నువ్వే తప్పు, నువ్వే తప్పు, నువ్వే తప్పు అనటం వల్ల అమ్మాయి తీసుకోలేకపోయింది. ఇంకోటి ఏంటంటే, ఆ ఏజ్, ఆ 16, 17, 18 ఏజ్ లో ఎలా ఉంటారని అంటే, ఆ పిల్లలు వ్యాలిడేషన్ కోసమే చూస్తారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం తమని ఎలా చూస్తుంది, అదే వాళ్ళ విలువ. వాళ్ళని వ్యాలిడేట్ చేస్తున్నారా, వాళ్ళు బాగుంది అన్నారా, గుడ్ అన్నారా, ఓకే, ఐఎమ్ వెరీ గుడ్ అంటే వాళ్ళ విలువని వాళ్ళ అవతలి వాళ్ళ వ్యాలిడేషన్ మీద నిర్ధారించుకుంటున్నారు. ఒక పోస్ట్ పెట్టాము, దానికి ఇన్ని లైకులు రావాలి, ఇన్ని కామెంట్లు రావాలి, ఇన్ని పాజిటివిటీ రావాలి, ఓకే నేను గుడ్, నేను బాగున్నా. అలా జరగలేదు. డిప్రెషన్లు, కుంగిపోవటాలు, కుషించిపోవటాలు, నేను బాగలేను, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అనే స్థాయికి వచ్చేస్తారు. సోషల్ జడ్జ్మెంట్స్ అనేవి ఆ ఏజ్ లో చాలా తీవ్రంగా పనిచేస్తాయి. సో ఈ అమ్మాయి సెకండ్ ఇయర్ అంటే మైట్ బి 18, 17 ఇయర్స్ ఉండొచ్చు. దాంట్లో అందరి ముందు అవమానించటం అవసరం లేదండి. అది మొబైల్ తీసుకెళ్ళింది, తప్పు జరిగిపోయింది, సరే ఇంకోసారి అమ్మాయి ఇలా తీసుకురాకూడదు, ఇది కరెక్ట్ కాదు, కొంచెం గట్టిగా చెప్తే సరిపోతుంది. దానికి టార్గెట్ చేసి నువ్వు ఇలా చేసావా, ఇంకోసారి మొబైల్ దొరికింది, నువ్వు దొరుకుతావు అనుకున్నా ఇంకెవరో దొరికారు, ఇట్ ఈస్ పర్సనల్లీ టార్గెట్ చేయడం ఒకలాంటిది. తో అమ్మాయి దాన్ని తీసుకోలేకపోయింది. తీవ్రమైన ఒక మానసిక స్థితికి వెళ్ళిపోయి అమ్మాయి, ఇంకా నేను ఇందరిలో నాకు అవమానం జరిగింది, నేను ఇక్కడ ఎలా ఉండగలను అనే ఒక ధోరణిలోకి వచ్చేసి ఆ అమ్మాయి తన జీవితాన్ని అంతం చేసుకుంది. ఇప్పుడు మనకు బాధ్యత నేర్పించాలి మనం పిల్లలకి, తప్పనిసరిగా తల్లిదండ్రులుగా, టీచర్లుగా మనం ఉన్నది పిల్లలకు నేర్పించటానికి. అంతేకాని వాళ్ళని షేమ్ చేసి సర్కాస్టిక్ గా వాళ్ళు తమ ఎందుకు పనికిరాము అనుకునే స్థాయికి మన శిక్ష కానీ శిక్షణలు కానీ దయచేసి ఉండకూడదండి. మనం ఉన్నది వాళ్ళని సపోర్ట్ చేయడానికి, వాళ్ళ భావి జీవితానికి, వాళ్ళని వాళ్ళు నిర్మించుకోవడానికి మన సపోర్ట్ ఉండాలి తప్ప మేమెందుకు పనికిరాము అనే స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళటం దయచేసి కరెక్ట్ కాదు. ప్లీజ్, తల్లిదండ్రులు, టీచర్లు ఇద్దరిని ఉద్దేశించి నేను చెప్తున్నానండి. మనం ఉన్నది వాళ్ళని సపోర్ట్ చేయడానికి, ఎమోషనల్ గా సపోర్ట్ చేయడానికి. మీకు మేమున్నాము. మీ భావి జీవితంలో మీరు పడే కష్ట నష్టాలనండి, మీరు ఎలా ముందుకు వెళ్తారనండి, ఎలాంటి సందర్భాల్లో మేము మీకున్నాము అని చెప్పగలిగే ఒక వాళ్ళు ఫీల్ అయ్యే ఒక ధైర్యాన్ని మనం ఇవ్వాలండి పిల్లలకి. దయచేసి ఈ షేమింగ్లు, అవమానించటాలు, నువ్వెందుకు పనికిరావు అనటాలు దయచేసి ఇవన్నీ చేయకూడదండి. గత తరం వాళ్ళకి ఇవన్నీ సాధారణం. గత తరం ఒక 70s, 80s, 90s పుట్టిన పిల్లలకు కూడా ఇవి అన్ని సాధారణం. తల్లిదండ్రుల నుంచి
దాదాపుగా ఎదుర్కొనే మాట, నువ్వెందుకు పనికిరావు, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళకి ఆ మార్కులు వచ్చాయి, నీకు రాలేదు ఇది. కానీ ఇప్పటి పిల్లలు ఇవన్నీ తీసుకోవట్లేరు. సెన్సిటివిటీ పెరిగిపోయింది. కారణాలు అనేకం. కానీ సొల్యూషన్ ఏంటి ప్రస్తుత పరిస్థితులకు అనంటే, దయచేసి ఏం చెప్పాలనుకున్నా నెమ్మదిగా చెప్పండి. అవమానించకండి. సర్కాస్టిక్‌గా చెప్పకండి. షేమింగ్ బిగ్ నో. దయచేసి అలా చేయొద్దు. ఉపాధ్యాయులు, ఐ అండర్‌స్టాండ్ మీ యొక్క డ్యూటీస్ నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. అది కూడా మీరు నెమ్మదిగా చెప్పండి. క్రమశిక్షణ చాలా అవసరమే. కానీ ఆ క్రమశిక్షణ కోసం మీరు పిల్లల్ని అవమానించటాలు, టార్గెట్ చేయటాలు దయచేసి కరెక్ట్ కాదండి. ఎవరు తప్పు, వీళ్ళు తప్పు, వాళ్ళు తప్పు, వీళ్ళకి ఈ మాత్రం తెలీదా, వాళ్ళు ఆ మాత్రం కంట్రోల్ చేసుకోలేదా, ఎమోషనల్ రెగ్యులేషన్ లేదా, పిల్లలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడాలంటే ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవటమే సరిపోతుందండి. దానివల్ల ఎవరికి వచ్చే ఉపయోగం లేదు. ఒకటి, పిల్లలు మీ యొక్క విలువ అనండి, మీ యొక్క ఐడెంటిటీ అనండి, అవతలి వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడింది అనే విషయం దయచేసి తప్పు. ఒకరేదో అన్నారు, మీరు కుంగిపోయి ఏదో అయిపోవటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఒక 4 లైకులు ఇచ్చారు, 10 లైకులు ఇచ్చారు, 10 సార్లు పొగిడేశారు, మేము చాలా గొప్ప కాదు. మీ వ్యక్తిగత విలువ, మీ విలువలు, మీ యొక్క సక్సెస్, మీ క్రమశిక్షణ, మీ చదువు వీటి మీదనే ఆధారపడి ఉంటుందండి. దయచేసి పిల్లలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 10 మంది 10 మాటలు అంటారు, లోగోంకా కామ్గా కెహనా అని చెప్తారు. ఎవరు ఎన్నన్నా కూడా మీ విలువ ఏంటో మీకు తెలియాలి. అవతలి వాళ్ళ వ్యాలిడేషన్ మీద బ్రతకటం అనేది దయచేసి మానేయండి. ఇంకొకటి తల్లిదండ్రుల గురించి చెప్తున్నానండి, మీ పిల్లలకు మీరు అండగా ఉండండి. కంపారిజన్లు, క్రిటిసైజ్లు దయచేసి చేయకండి. ఒక్క నిమిషం ఆలోచించండి మీ గురించి. ఇప్పుడు మీరున్నారు, పక్కింటమ్మ ఇన్ని మార్కులు తెచ్చుకుంది, నీకెందుకు రాలేదు, అతనెవరో అంత బాగా చదివేశాడు, నీకెందుకు రాలేదు, ఎక్కడ వాడికి కాలేజీలో సీట్ వచ్చింది, నీకెందుకు రాలేదు, ఇవన్నీ మీరు పిల్లల్ని అనొచ్చు. మీరు ఆ వయసులో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అన్నప్పుడు మీకు ఎలా అనిపించి ఉండొచ్చు? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవ్వరికీ నచ్చే విషయం కాదండి కంపారిజన్. సో పిల్లల్ని దయచేసి కంపేర్ చేయడం, క్రిటిసైజ్ చేయడం, అవమానించడం, నువ్వెందుకు పనికి రావు అనే ఒక భావనకి వాళ్ళని తీసుకెళ్తుంది. దయచేసి అలా జరగకుండా చూసుకోండి. మనం పిల్లలు చెడు కోరు చేస్తున్నామా అని మీరు ప్రశ్నించవచ్చు. మంచే కోరుతున్నాము, కానీ మనం చెప్పే విధానం అనేది మారుతూ వస్తుంది. నాకు మా తల్లిదండ్రులు చెప్పినట్టు నేను నా పిల్లలకు చెప్పడం కుదరదు. మారిపోయినాయి పరిస్థితులు, మనం కూడా మారాలి. ఇప్పుడు ఎవరు పిల్లల్ని కొట్టట్లేదు, తీవ్రంగా కోపడట్లేదు. అవన్నీ ఒకప్పుడు జరిగినవే, కానీ ఇప్పుడు చేస్తున్నామా? చేయట్లేదు కదా, మారుతున్నాం. ఆ మార్పు ఒక పాజిటివ్ మార్పు వైపు మనం వెళదాం. కంపారిజన్లు, క్రిటిసిజంలు, అవమానించటాలు, షేమింగ్ దయచేసి చేయి. క్రమశిక్షణలో పెట్టండి. క్రమశిక్షణకి ఇవన్నీ అవసరం లేదు, కాన్సిక్వెన్సెస్ సరిపోతాయి. టీచర్లండి, దయచేసి మీరు కూడా ఒక విషయం గమనించాలి. మీరు చెప్పే చదువు అనండి, పుస్తకాలు అనండి, ఎగ్జామ్స్ అనండి, మీ క్లాసులో ఒక 30 మంది పిల్లలు ఉంటే ఆ 30 మంది ఆలోచనలు ఒకేలా ఉండవు, 30 అబ్జర్ప్షన్ ఒకేలా ఉండదు. వాళ్ళందరూ ఒకేలా మార్కులు తెచ్చుకోవటం అనేది, చదవటం అనేది కుదరని విషయం. అందరినీ ఒకే రకంగా చూడండి. తప్పులు చేయటం మానవ సహజం. తప్పుని పదే పదే ఎత్తి చూపించి వాళ్ళని టార్గెట్ చేయకండి. అది చాలా నాజూకైన వయస్సు. దయచేసి ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకోండి. మన పిల్లలు భవిష్యత్తు, అందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనండి.